సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి ఈ బ్రౌనీస్. ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీస్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా అలా నైఫ్ వెళ్ళిపోతుందో, ఇలా మెల్ట్ ఇన్ మౌత్, ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోతున్నాయి. ఇది ఖచ్చితంగా నేను చేసిన బ్రౌనీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రౌనీ రెసిపీ. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల బ్రౌనీకి ఇంత టేస్ట్ వస్తుంది అని నాకు ఇది చేసాకే అర్థమైంది. సో ఈ బ్రౌనీ కోసం 125 గ్రామ్స్ మనం సాఫ్ట్ ఉన్న బటర్ని తీసుకోవాలి, బాగా బీట్ చేయాలన్నమాట. సో ఈ బటర్ని బాగా బీట్ చేయడంలో మనకి మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లోని 75 గ్రామ్స్ పౌడర్డ్ షుగర్, మనం షుగర్ని తీసి ఒకసారి మిక్సీ పట్టించి వేసేస్తే మీకు ఇందులోకి బాగా కలుస్తుంది అన్నమాట. ఈ రెండు కలిపి బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్, ఇది 200 గ్రామ్స్ వాడుతున్నాను. మిల్క్ మేడే కాదు, చాలా ఉన్నాయి బ్రాండ్స్, మిఠాయి మీటనా, కండెన్స్డ్ మిల్క్, లేకపోతే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో 200 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ వేసి మొత్తం అన్నిటినీ కలిపి బాగా బీట్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీకి 2 గుడ్లు తీసుకుంటున్నాం. ఎప్పుడైనా కేక్కి ఒక్కొక్క గుడ్డు యాడ్ చేయాలి, ఒకేసారి అన్నీ యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఒక గుడ్డు తీసి బాగా బీట్ చేయండి. ఇది కలిసాక తర్వాత మనం 2వ గుడ్డు యాడ్ చేస్తామన్నమాట. సో జాగ్రత్తగా మిక్స్ చేయండి. ఈ బ్రౌనీలో మనము డార్క్ చాక్లెట్ వేయక్కర్లేదు, కోకోవాతోనే హ్యాపీగా చేసుకోవచ్చు, కానీ మీకు ఆ టేస్టీ వస్తుంది. ఇప్పుడు 2వ గుడ్డు యాడ్ చేశాక 1 టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేస్తున్నాం. ఇది మంచి స్మెల్ని ఇస్తుంది, మనకి ఎగ్ వాసన రాకుండా చూసుకుంటుంది అన్నమాట. సో బాగా కలపండి వెనిలా ఎక్స్ట్రాక్ట్ని కూడా. సో ఇది అయ్యాక మనం దీంట్లోని 125 గ్రామ్స్ మైదా జల్లించుకుంటున్నాం. జాగ్రత్తగా జల్లించుకోండి. 50 గ్రామ్స్ కోకోవా పౌడర్, నేను హెర్షీస్ వాడుతున్నాను, ఏ బ్రాండ్ అయినా మీరు వాడచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. దీంట్లో బేకింగ్ సోడా అవసరం లేదు. అసలు వెస్టర్నర్స్ అయితే బ్రౌనీస్లోని డార్క్ చాక్లెట్ వేసి అసలు బేకింగ్ పౌడర్ కూడా వేయరు, ఎందుకంటే రేజ్ అవ్వాల్సిన అవసరం లేదని. కానీ మనకి కొంచెం రేజ్ అయితే టేస్టీగా అనిపిస్తుంది కదా, సో అందుకే బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాం. సో జాగ్రత్తగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్, ఇంతకుముందు నేను చేసిన కేక్స్లోని చెప్పాను కదా, అలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని బాగా మిక్స్ చేసుకోండి. ఇవి ఆల్రెడీ మరిగించిన పాలు 1/2 కప్ పడుతుంది రెసిపీకి, అంటే ఇంచుమించు 75 ml అనుకోండి, అలా పడుతుంది. సో జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ టిన్లోని, కేక్ టిన్లోని నేను బటర్ పేపర్ వేసాను, కింద కూడా బటర్ రాసాను. సో మన బ్యాటర్ని జాగ్రత్తగా వేసుకోండి. వేసుకున్నాక ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేయండి, ఏవైనా బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ఓవెన్లో ఆల్రెడీ ప్రీహీట్ చేశాను, 180 degreesకి ఒక 8 to 10 minutes అలా మీరు ప్రీహీట్ చేసి ఇది మళ్ళీ 180 degreesకి సెట్ చేసుకుని అబౌట్ 25 to 30 minutes, మీ క్వాంటిటీ సైజు ఇది బట్టి ఉంటుంది. నాది 30 minutes తీసుకుంది. సో ఇదిగోండి కమ్మటి బ్రౌనీ, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇలా ఎంత స్మూత్గా ఇందాక చెప్పినట్టు కట్ అవుతుంది అంతే, ఇంకా చిన్న పీస్ నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. సో హ్యాపీగా మీరు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మీరు చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కండెన్స్డ్ మిల్క్ ఒక్కటే మీరు అరేంజ్ చేసుకుంటే మిగిలినవన్నీ ఎలాగో మనం ఇంట్లో వాడుతూ ఉంటాం కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీకు మంచి టేస్ట్ వస్తుందన్నమాట, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు, అంత బాగుంటుంది ఈ బ్రౌనీ. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా పార్టీ అయినా హ్యాపీగా చేయొచ్చు, అందరి ఫేవరెట్ డెజర్ట్ అవుతుంది ఇది.
తప్పకుండా ట్రై చేయండి. బయట కొనడం కన్నా మనం ఇంకా తక్కువ ధరలో ఇంకా హెల్తీగా ఇంట్లో చేసుకోవచ్చు హ్యాపీగాను. మీరు వాడిన బట్టరు మీరు యూస్ చేసే బట్టర్ అవే వాడచ్చు. బయట వాళ్ళు ఏం కలుపుతారో తెలీదు. ఇంకా చాలా హెల్తీగా కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఐఎమ్ షూర్ మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ బ్రౌనీస్. సో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.